జీవో నెంబర్ 5ను రద్దు చేయాలంటూ అనకాపల్లిలో ఎండియు ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని 374 మంది ఆపరేటర్లు ఎన్టీఆర్ స్టేడియం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,000 మంది ఎండియు ఆపరేటర్లు ప్రజల ఇంటి వద్ద నేరుగా రేషన్ సరఫరా చేసేలా 5 సంవత్సరాల అగ్రిమెంట్ జరిగిందని ఆపరేటర్లు తెలిపారు. అప్పటి నుండి ప్రజల ఇంటి వద్దకి నేరుగా రేషన్ అందజేస్తున్నామని, కరోనా కష్టకాలంలో కూడా అలాగే సేవలందించామని చెప్పారు. ఇటీవల విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం తమ సేవలు వినియోగించుకుందన్నారు. ఇంకా 18 నెలలు కాలపరిమితి ఉండగానే కక్షపూరితంగా ప్రభుత్వం ఎండియులను రద్దు చేసిందని ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేసి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా సోదరులకి అందరూ కూడా మా యొక్క ఆవేదన అయితే మమ్మల్ని 2021లో ఎండి వ్యవస్థలోకి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు మమ్మల్ని తీసుకురావడం జరిగిందండి ప్రతిష్ఠకరంగా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పార్టీలకు అతీతంగా మరి జనాలకి, అలాగే ప్రతి ఒక్క బాలంతలకు, అలాగే వృద్ధులకు, అలాగే మరి చిన్నపిల్లలతో ఉన్న మహిళలకు, ప్రతి ఒక్క గృహానికి, అలాగే ప్రతి ఇంటికి కూడా మరి నిత్యావసర సరుకులు మరి రేషన్ అందించడం జరిగిందండి. ప్రతి ఒక్కరిని కూడా అవ్వాతాతలకి కూడా మంచం మీద లేగలేకపోయిన వారికి కూడా మేము పట్టుకెళ్ళి ఈ పాస్ మిషన్ పట్టుకెళ్ళి వేలుముద్ర వేయించి వారికి రావాల్సిన రేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎవరైనా ఊర్లో వెళ్ళిన ఎడల, అలాగే ఊర్లో లేని ఎడలు కూడా వాలంటీర్ ద్వారాగా వారి వేలుముద్రలు పడకపోయినప్పటికీ కూడా వారి వాలంటీర్ల ద్వారా కూడా ముందుగా రేషన్ ఇచ్చి వారి ఇంటికి రేషన్ అందించే కార్యక్రమం కూడా మేము ఎంతో చక్కగా చేసామండి. గతంలో మరి అదే రేషను 65%, 70% ఉన్న రేషన్ని ఈరోజు 95%, 100% మేము పూర్తి చేయడం జరిగిందండి. గతంలో మీ ఎంతవరకు ఉందో, ఇప్పుడు ఎంతవరకు ఉందో మరి అన్నీ కూడా ఆన్లైన్ రికార్డు పరంగా ఉన్నాయి కనుక మీ అధికారులందరికీ తెలుసు ఈ కార్యక్రమం మేము ఎంత చక్కగా చేసాము. ప్రతి ఒక్క గృహానికి, ప్రతి ఇంటికి కూడా మేము అదేవిధంగా స్కూల్లో ఉన్న అంగన్వాడీలకి, అలాగే ఐసీడీసీ, ఎండిఎం రేషన్ కూడా మేము మరి వారి దగ్గరికి పట్టుకెళ్ళి అందించడం జరిగిందండి. అదేవిధంగా మరి మేము ఎంతో పరిస్థితికరంగా పార్టీలకు అతీతంగా మేము పనిచేసి మరి వ్యవస్థకి ఎంతో మంచి పని చేయడం జరిగిందండి. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మన వాళ్ళే అని చెప్పి మేము పనిచేయడం జరిగిందండి. గతంలో విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు మా యొక్క ఎండి ఆపరేటర్లు అందరూ కూడా సుమారుగా 3,000 బళ్ళు పట్టుకెళ్ళి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఆ రోజు విజయవాడలో సుమారుగా 10-15 రోజులు సేవలు అందించడం జరిగిందండి. ఆ రోజు కూడా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆశించలేదు. అదేవిధంగా మా ఎండి ఆపరేటర్లు మా యొక్క హెల్పర్లతో కలిపి మేము సొంత డబ్బులతో, నిధులతో మేము ఖర్చు పెట్టుకొని బండికి ఇంధనం పోసుకొని ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆనాడు రోడ్డు మీద పెట్టిన లారీలతో ఉన్న సరుకుని ప్రతి వీధిలో అందించి, అదేవిధంగా మరి ఆనాడు విజయవాడలో మరి అందరూ నష్టపోయిన మరి ప్రజలందరికీ కూడా రోజులో ఒక రోజు జీతం మా యొక్క ప్రతి ఎండి ఆపరేటర్ దగ్గర 850 రూపాయలు మరి మినహాయించి మరి గత ప్రభుత్వానికి సుమారుగా 60 లక్షల రూపాయలు మరి వారికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగిందండి. మా వంతు సాయం చేసామండి. అలాగే మేము ప్రతిదో కూడా గవర్నమెంట్ విషయంలో, ప్రతి విషయంలో కూడా వారికున్న ప్రతి కూడా ఏ ప్రజల్లో ఏ విపత్తు వచ్చినా మా వంతు మా సాయం అందించామండి. అదేవిధంగా మొన్న 3వ నెలలో మరి నరేంద్ర మోడీ గారు మన వైజాగ్ మరి ఓపెనింగ్ టైంలో వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా మరి పులిహార కానీ, బిస్కెట్లు కానీ, అదేవిధంగా మరి మంచినీరు కానీ మేము మా యొక్క బళ్ళు నుంచి 3 రోజులు మరి అనితీరకంగా మేము సేవలు అందించామండి. ఇలా ఎన్నో సేవలు చేసామండి. మరి మేమంటే మరి ఏం చేసామో గవర్నమెంట్ మమ్మల్ని ఈరోజు అధ్యనంతరంగా మరి రాత్రికి రాత్రి మమ్మల్ని తీసి రోడ్డు మీద పడేయడం జరిగిందండి. మరి ఈరోజు మా పిల్లలు, మా భార్య, మా తల్లిదండ్రులు, మా వ్యవస్థని ఈరోజు సుమారుగా 20,000 మంది జనాలు మాతో పాటు మా కుటుంబాలు రోడ్డున పడిపోయండి. మేము ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని కొనసాగించి మాకు సరైన ఉపాధి కల్పించి మాకు భద్రత కల్పిస్తారని, మాకు జీవనోపాధి కల్పించమని మిమ్మల్ని అడగడం జరుగుతుందండి. మాకు ఇంకా 20 నెలల వరకు కూడా మాకు ఇంకా కూడా జీవో టైం ఉందండి. మరి కనీసం ఆ జీవో టైంను కూడా కాల రాసి తుంగలో తొక్కి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. అది ఎంతవరకు శుభకరంగా మనం ఆలోచించడం జరుగుతుందని, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మా మీద దయతలిచి మా అందరిని కూడా మరి విధుల్లో తీసుకుంటారని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా మాట్లాడడం జరుగుతుందండి.